ఈ వృషభ రాశి వారికి ప్రథమంగా ఆదాయము ఈ సంవత్సరం 5, వ్యయం 14గా ఉంది. ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఆచితూచి ఖర్చులు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన మనకు ఇక్కడ కనబడుతుంది. ఇక రాజపూజ్యం 5, రాజావమానం 4గా ఉంది. పూజ్య భావము సమాజంలో మీకు ఎక్కువగా పాళ్లలో ఉంది కనుక ఓవరాల్గా వృషభ రాశి వారికి బాగానే ఉంది. అయితే గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు ప్రారంభంలో 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 2వ స్థానంలో సంచరించడం మూలకంగా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు శుభకార్యాలకు హాజరవుతారు. వాక్చాతుర్యంతో మీకు చాలా పనులు నెరవేరుతాయి. అయితే మాట పలుకుబడి మూలకంగా మీకు పూర్వము సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు, తద్వారా మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉంటాయి. ఇక గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే కర్కాటక రాశి ఉచ్చస్థానం అవుతుంది. అయితే గురువుకు 3వ స్థానం, వృషభ రాశి వారికి 3య స్థానం అవుతుంది. కనుక 3య స్థానంలోకి ప్రవేశించగానే మీకు కొన్ని మిక్స్డ్ రిజల్ట్స్ గోచరిస్తున్నాయి.